బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లా ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నారు. ఆమె తన 9వ ఏట 12 ఏళ్ల జ్యోతిరావు పూలేను 1840లో వివాహమాడింది. నిరక్షరాస్యులుగా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు. ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అహ్మద్ నగర్లో ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848లో భర్త జ్యోతిరావుతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించింది. ఈ పాఠశాల నడపటం ఉన్నత అగ్రవర్ణాలకు నచ్చలేదు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్ళిన తర్వాత మార్చుకొని మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధిని నేను నిర్వహిస్తున్నాను అని చెప్పేది. అయినా రోజు వేధింపులకు విసిగి ఒకరోజు ఒకడి చెంప పగులగొట్టింది. ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటాయించారు. కొంతమంది పుస్తకాలు సేకరించారు. 1851లో మరలా పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం, విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయురాలుగా ఆమె చేసిన కృషి అమోఘం. అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో 1848 మే 12న దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాల ప్రారంభించారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి. 1848లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె. ఆమె వయసు అప్పటికి 18 ఏళ్ళు మాత్రమే. ఆమె చేసినటువంటి విద్యారంగానికి ప్రధాన కృషి 1848 జనవరి 1న పూణేలోని భిడేవాడలో తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి బాలికల కోసం భారతదేశంలోని మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. 1851 నాటికే 18 పాఠశాలలను స్థాపించారు. ఆమె సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 1948లో ఆమె పేరుతో పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. 1852లో బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గౌరవించింది. విద్యా వ్యాప్తి కోసం ఆమె పడిన కష్టాన్ని గుర్తుగా నేడు ఆమె జన్మదినాన్ని జనవరి 3ని సావిత్రిబాయి జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా మరియు బాలికా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి మరియు పెద్దలకు నా నమస్కారాలు. అలాగే జ్యోతిబాయి పూలే గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈసీఎల్పి మేడం గారిని మాట్లాడవలసిందిగా